మళ్ళా పునఃసృష్టి అన్నాం కదా, సదాశివుడు చేస్తాడు. అలా మళ్ళీ సృష్టి చేయడమే అనుగ్రహం అంటున్నారు. ఎందుకంటే మళ్ళా సృష్టి చెయ్యాలి, అప్పుడు తిరోధాన అనుగ్రహాలే బంధ మోక్షాలు. మనము ఇలా మళ్ళీ సృష్టించబడితే మనిషి పుడుతున్నాడు, చేస్తున్నాడు, ఏమవుతుంది? ఇలా చేయడంలోనే మోక్షానికి అర్హత సంపాదిస్తాడనమాట. ఎప్పుడైతే అతనికి మోక్షానికి అర్హత వస్తుందో అతను మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఈ రెండు కూడా, ఆ సృష్టి జరగడము, నయం అవడం, మనం మనుషులు జీవులు పుట్టడము, నయం అవడం అనేది కూడా ఈ రెండు కూడా వాళ్ళ ఒక అనుగ్రహమే అంటున్నారు. అలా జరిగి ఉండకపోతే మనిషి పాపాలు ఎప్పుడు కరుగుతాయి, అతను మోక్షం ఎప్పుడు సంపాదిస్తాడు? అందుకని ఈ రెండు అమ్మవారు చేస్తున్నారు. కాబట్టి అమ్మని ఏమంటున్నాము? అనుగ్రహం చూపిస్తున్న అమ్మవారు అంటున్నాము. పంచకృత్యపరాయణ, ఇంతవరకు చెప్పిన సృష్టి, స్థితి, లయము, తిరోధానుగ్రహము అనే పంచకృత్యాలు నెరవేర్చేది. అంటే సృష్టి చేయడము, గోవి సంహారము, తిరోధానము, అనుగ్రహం, ఇవన్నీ చేస్తున్నది అమ్మవారే. ఈ పంచకృత్యాలు చేస్తూ ఉంటారు. ఈ పంచకృత్యాలు యందు ఆసక్తి కలిగి ఉంటారు. పంచకృష్టాలు అభీష్టంగా కలిగి ఉన్నది అంటే అమ్మ చాలా ఇష్టపూర్వకంగా ఈ 5 పనులు చేస్తూ ఉంటారట. పారాయణ అంటే అభీష్టము, తత్పరాశ్రయము అని విశ్వ కోసం చెబుతోంది. సృష్టి, స్థితి, లయము, తిరోధాన, అనుగ్రహము అనే పంచకృత్యాలు పరబ్రహ్మ యొక్క కార్యాలు అని చెప్పబడుతూ ఉంటాయి. దేవి భాగవతంలో పరమేశ్వరి యథేచ్ఛగా ఈ జగత్తును సృష్టిస్తున్నారు, పాలిస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఈ రకంగా ఆమె 3 రూపాల్ని కలిగి ఉన్నారు. బ్రహ్మ ఆసక్తితో కలిసినప్పుడు సృష్టి, విష్ణువుతో కలిసినప్పుడు లోకాన్ని పాలించడం, రుద్రుడితో కలిసినప్పుడు ఈ జగత్తును లయం చేయడం చేస్తున్నారు. సమస్త జగత్తు ఆమె యొక్క మాయా అనే పాసంతో బంధించబడి ఉంటుందని చెప్పబడుతుంది. శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో ఈ విషయము వివరించారు. అమ్మ బ్రహ్మ ఈ జగత్తును సృష్టించుచున్నాడు, విష్ణువు సంరక్షిస్తున్నాడు, రుద్రులయం చేస్తున్నాడు. మహేశ్వర తత్వమైన ఈశుడు ఈ మువ్వురను తనలో లయం చేసుకొని తన యొక్క శరీరాన్ని కూడా సదాశివుని యందు లయం చేస్తున్నాడు. సదాశివ తత్వమైన సదాశివుడు బ్రహ్మాండం ఉత్పత్తి చేయవలననే కోరిక కలిగి క్షణమాత్రము చలించిన నీలతల వంటి కనుబొమ్మల అనుజ్ఞను స్వీకరించి మరణ బ్రహ్మ, విష్ణు, రుద్ర సహిత జగత్తును సృష్టించుచున్నాడు కదా. శక్తి సూత్రాలలో తదాపి తద్వంపంచ వివిధ కృత్యాన్ని కరోతి. ఈ రకంగా ఆ పరమేశ్వరి పంచకృత్యాలను చేస్తున్నారు. పంచకృత్యాలు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అని చెప్పబడుతున్నాయి. ఈ రకంగా పంచకృత్యాల యందు ఆసక్తి కలది కాబట్టి ఆ దేవి పంచకృత్యపరాయణ అనబడుతోంది అని చెప్పబడుతున్నారు అనమాట. అందుకని అమ్మని పంచకృత్యపరాయణ అని అంటున్నాము.